చేతులు యేసయ్యా స్వరమెత్తి నాతో మాట్లాడయ్యా. అందరం అర్థం యేసయ్యా పురుషుల కదా యేసయ్యా నన్ను కరుణించయ్యా. మరొకసారి యేసయ్యా యేసయ్యా నాతో మాట్లాడయ్యా. యేసయ్యా యేసయ్యా నన్ను కరుణించయ్యా. నీవే నాకు రక్షణాధారం నీవే పడలి నీవే నాకు రక్షణాధారం నీవే నాకు నిరీక్షణ నీవే నాకు నిరీక్షణ. యేసయ్యా యేసయ్యా నాతో మా కళ్ళు మూసుకో మరొకసారి యేసయ్యా చెప్పబోయే వాక్యము నిమిత్తమై ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మాతో మాట్లాడుచున్న దేవా మీకు స్తోత్రములు నాయన. మాతో మాట్లాడండి అయ్యా. అందరూ ప్రార్థనలో యేసయ్యా మీరు మాతో మాట్లాడండి. నీవే మాట్లాడితేనే మన జీవము, నీవే మాట్లాడితేనే ఇదిగో తండ్రి మేము నడిపింపునకులైనా సిద్ధపాటు మనసు కలిగినట్లుగా నీవు నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. దేవానికి స్తోత్రములు నాయన. మహిమ కలిగిన దేవానికి స్తోత్రములు, పరిశుద్ధులైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము స్వామి. మీరు మాతో మాట్లాడండి. నీవే మాకు నిరీక్షణ, నీవే మాకు ఆదరణ, నీవే మాకు రక్షణ కర్తమై ఉన్నావు తండ్రి, ఆదరణ కర్తమై ఉన్నావు. నీవు మాట్లాడకపోతే మేము బ్రతకలేమయ్యా. మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుచున్న ప్రతి మాట మాకు ధైర్యమును కలిగిస్తుంది, ఆదరణ కలిగిస్తుంది, నెమ్మదిని కలిగిస్తుంది స్వామి. ఈ లోకంలో ఎవరు మాతో మాట్లాడినా మాలో నెమ్మది లేదు, సమాధానము లేదు. కానీ నీవు మాట్లాడితేనే మాకు నెమ్మది, నీవు మాట్లాడితేనే మాకు సమాధానమయ్యా. నీవు మాతో మాట్లాడండి యేసయ్యా, మాతో మాట్లాడండి స్వామి. మీ దాసుని నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడండి. మీ దాసుని ముఖ కాంతిలో నుంచి మీరు మాతో మాట్లాడండి నాయన. బలిపీఠము పైన మీ దాసుని శిలువ రక్తమును చేత పట్టుకుని మీ వాక్యమును చేత పట్టుకుని మాట్లాడుచుండగా మీ దాసుని శిలువ చాటున మరుగు చేసుకుని మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకునండి స్వామి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. పరలోక దైవ సందేశములు మీ దాసుని నోటి నిండా నింపండి. మీ దాసుని శిలువ చాటును మరుగు చేయండి. మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకుని మీ దాసుని నోటిని దూరంగా మీరు వాడుకునండి నాయన. మీ దాసుని నోటి నుండి వెల్లడగుచున్న ప్రతి మాట కూడి ఉన్నప్పుడు అందరికీ ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మారినట్లుగా నీ కృపను ప్రసాదించండి, ప్రసాదించండి అయ్యా. నీ వాక్కులు తోడనే వెలుగు కలుగును అన్నట్లుగా మీ దాసులు మాట్లాడుచుండగా మందిరం అంతా మీ వెలుగు చేత ప్రకాశించబడును గాక. ప్రతి వారి హృదయాలు వెలిగించబడును గాక. దేవానికి స్తోత్రములు నాయన. పరిశుద్ధుడానికి స్తోత్రములు. నీ ఆత్మ చేత నింపి ఇదిగో తండ్రి మీ దాసుని మీ ఆత్మ చేత నింపి మాట్లాడుచున్న ఒక్కొక్క మాట బిడ్డలకు ఆశీర్వాదకరముగా మార్చబడినట్లుగా నీ కృపను ప్రసాదించండి. నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన.
పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. ఇదిగో ఎవరైతే శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి నీ మాటలు వినిస్తున్నారో వారందరి మీదకి నీ పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చినట్లుగా నీ కృపను ప్రసాదించండి. దేవా నీకు స్తోత్రములు నాయన. దేవా పేతురు మాట్లాడుచున్నగా పరిశుద్ధాత్మ అగ్ని ఒక్కొక్క మీదకి దిగి వచ్చినట్లుగా నేను చూస్తూ ఉండగా అట్టి అభిషేకము చేత నీ మాటలు వినిచిన పిల్లలందరినీ నింపమని ప్రార్థన చేస్తున్నాను నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. నీ దాసుని మాటలు వితుచూ ఉండగా ఒక్కొక్కరి హృదయం పరిశుద్ధపరచబడాలి. బలహీనమైన ఆత్మలు బలపరచబడినట్లుగా, చీకటితో ఉన్న ఆత్మలు వెలిగించబడినట్లుగా గొప్ప కార్యములను మహిమ కార్యములను నీవు జరిగించి మహిమను పొందుకొనుమని, ఘనపరచబడుమని, ఆరాధన పొందుకొనుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కూడి ఉన్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట అందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? చెప్పాలి. బాగున్నారా? బాగలేరా? బాగలేమండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బాగున్నారా? బాగాలేరా? రైట్. సంతోషంగా ఉన్నవాళ్ళు రెండు చేతులు పైకి తీసే స్తోత్రం చెప్తాం. చేతులు ఊపుతూ మరొక 3 సార్లు చెప్పండి స్తోత్రం అని. నేను స్తోత్రం అని చెప్పండి అని చెప్పిన 3 సార్లు. చెప్పినారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులను మనము ఈ పూట నేర్చుకుందాం. అదేమిటంటే, నేను త్వరగా ముగిస్తా, 12:15 కల్లా వాక్యం ముగిస్తాను. అదేంటంటే, దైవజనుడు. అందరూ రెండోసారిగా, ఎవరండి దైవజనుడు అంటే? ఎవరు చెప్పాలి? ఎంత అమాయకంగా చూస్తున్నారు. దైవజనుడు అంటే ఎవరు? నువ్వే కదా అను? కాదు. దైవజనుడు అంటే దేవుని సేవకుడు. ఇంకో మాటలు చెప్పాలంటే, దైవజనుడు అను మాటకు అర్థం ఏంటంటే దైవము కనిన కుమారుడు. 1. 2, దేవుని పనివాడు, దేవుని సేవకుడు. హల్లెలూయా. ఈరోజు దైవజనునికి కలిగిన మేలులు. 1, దైవజనుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. 2, 3, దైవజనునికి వచ్చే శాపాలు. అదేంటండి? మేలులు, ఆశీర్వాదాలు, శాపాలు. దైవజనునికి వచ్చే శాపము మీ కాదండి. తర్వాత దైవజనుని బాధ పెడితే వచ్చే శాపం. నా వైపు చూడాలి అందరూ. ఈ సంగతులు నేను ఈ పూట చెప్పి ముగిస్తాను. అందరూ కాస్త శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తున్నా. అయితే ముందుగా 1 సమూయేలు గ్రంథం, బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా అబ్జర్వ్ చేయండి. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 11, 12 చదువుకుంటూ కొంచెం ముందుకు వద్దాం. వారు దైవజనుడు ఉండు ఊరికి పోయిరి. చూడండి, దైవజనుడు ఉండు ఊరికి పోయిరి. ఆ ఊరికి ఎక్కిపోవచ్చుండగా
బాగా గుర్తుంచుకోండి. దైవజనుడు ఉండే ఊరికి వచ్చారు, అదే ఊరిలో ఎక్కిపోతున్నారు. అంటే సేవకుడు ఎత్తైన ప్రదేశంలో దైవజనుడు ఉండేటువంటి ప్రదేశం అది. దైవజనుడు ఉండే ఊరికి ఎక్కిపోయి నీళ్లు చేదుకొనుటకు వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు, చూడండి, నీళ్లు చేదుకోవడానికి వచ్చిన కన్యకలు వారికి కనబడినప్పుడు మాట్లాడుచు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు మాట్లాడుచు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనండి. ఈ దినమందే అతడు ఈ ఊరికి వచ్చెను, నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతన్ని కలుసుకొందురు. చాలు, ఇక్కడ ఆగుదామండి. తర్వాత బాగా నేను మళ్ళీ చదివి వినిపిస్తాను మీకు. ఇక్కడ దైవజనుడు ఉండే ఊరు. హల్లెలూయా. గమనించాలి, దైవజనుడు ఉండే ఊరు. ఈ దైవజనుడు ఉండేటువంటి ఊరు వారు చేరుకున్న తర్వాత అక్కడ జరిగినటువంటి పని ఏంటంటే ఎక్కిపోతున్నారు ఒకటి. రెండోదిగా ఎదురుగా కన్యకలు వచ్చారంట. ఎవరు వచ్చారంట చెప్పాలి. ఎవరు వచ్చారంట? కన్యకలు అనే మాట మీరు పాయింట్అవుట్ చేయండి. ఈ కన్యకలు ఎవరు అంటే పరిశుద్ధులు. అనందరూ సరిగా ఎవరిల్లు? పరిశుద్ధులు. కన్యక అను మాటకు మన లాంగ్వేజ్ భాషలో వివాహము కాని స్త్రీని ఏమని పిలుస్తారు? పురుషుని ఎరగని స్త్రీని, వివాహము కాని స్త్రీని కన్యక అని పిలుస్తారు. ఒక క్రైస్తవ విశ్వాసి జీవితములో కూడా ఆ వ్యక్తి పరిశుద్ధునిగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి పరిశుద్ధురాలుగా ఉన్నప్పుడు వారిని కూడా కన్యక అని పిలుస్తారు. ఇది ఆత్మీయమైనటువంటి అర్థం, గుర్తుంచుకోవాలి. ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటంటే పరిశుద్ధత. ఎక్కిపోవడానికి నీకు ఎదురుగా వచ్చింది ఎవరంటే కన్యకలు. నీవు ఎక్కువ వెళ్తూ ఉంటే కన్యకలు ఎదురొచ్చారు. ఈ కన్యకలు ఎదురొచ్చినందువలన జరిగినటువంటి పరిస్థితి ఏమిటంటే విచారిస్తున్నాడు, అమ్మా ఈ ఊర్లో దైవజనుడు ఉన్నాడా? అయ్యా ఈరోజు ఉన్నతమైన స్థలం మీద బలులు అర్పించడానికి దైవజనుడు ఉన్నాడు. మీరు అక్కడికి వెళ్ళేసరికల్లా ఆయన అక్కడ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఈరోజే ఈ స్థలము చేరుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఈరోజే ఈ స్థలము చేరుకున్నాడు. గమనించాలి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, ఎక్కిపోవుట అనేది చాలా ఆత్మీయమైనటువంటి ఒక అర్థం ఉంది. బైబిల్ గ్రంథంలో ఎవరు ఎక్కడికి ఎక్కిపోయారు అంటే మీకు గత వారం చెప్పాను. ఎక్కిపోయినటువంటి వాళ్ళల్లో అబ్రహాము, ఇస్సాకు ఎక్కడికి వెళ్ళిపోయారు? మోరియా పర్వతం మీదకి ఎక్కి వెళ్ళిపోయారు. దావీదు మహాభక్తుడు ఒక మాట అంటాడు. ఏమని మాట్లాడతాడంటే, అయ్యా ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించు అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కించు ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆత్మీయంగా రోజు రోజుకు నీవు ఒక్కొక్క మెట్టు ఎక్కాలి కానీ దిగకూడదు. ఎక్కాల దిగకూడదా? చెప్పాలి. ఎక్కాల దిగకూడదా? ఎక్కితే మేలా దిగితే మేలా అంటూ ఉంటారు కదా పెద్దలు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ అలా పైకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు తండ్రి
ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కొడుకుని మరల కింద నుంచి నడిపిస్తాడా? ఆ నడిచిన తండ్రి వేసినటువంటి మెట్ల మీద నుంచి పైకి ఎక్కిస్తాడా? ఎక్కడి నుంచి? మెట్ల మీద నుంచి పైకి ఎక్కిస్తాడు. మీకు అర్థమవుతుందా? తండ్రి వేసినటువంటి మెట్ల మీద నుంచి ఎక్కిస్తాడు. ఒకప్పుడు నీకు తినడానికి తిండి లేదు, నువ్వు గంజి తాగావు, నీళ్ళు తాగావు, నీ కొడుకు కూడా అదే కష్టపడాలి, నీకు ఇష్టం ఉంటుందా? ఏమి పలకరే, కష్టపెట్టొచ్చుగా. నువ్వు ఒకప్పుడు కూలి పని చేసుకున్నావు, నీ కొడుకు ఎందుకు చదివిస్తున్నావు? నీ కొడుకు ఎందుకు ఉద్యోగం? ఒకప్పుడు నీవు కట్టుకోవడానికి కూడా బట్టలు సరిగ్గా ఉండేవి కావు, మంచి బట్టలు కొనేవి వ్యక్తివి కావు, కొనే స్త్రీవి కావు. ఈరోజు నువ్వు మంచి బట్టలు కొంటున్నావు, నీ సంపాదన బట్టో, కొడుకు వ్యాపారం బట్టో, సంథింగ్ నీ భర్త నీ భార్య సంపాదించిన విధానం బట్టో. అంటే స్థితి మొదట ఒక మెట్టు నుంచి ప్రారంభించబడితే ఆ మెట్లు అలా ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ వెనక్కు తిరిగి వెళ్ళకూడదు, వెనక్కు దిగి వెళ్ళకూడదు. నేను ఏ మెట్లు ఎక్కడి నుంచి మొదటి మెట్టు ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాను, నా కొడుకు కూడా అదే మెట్టు నుంచి పైకి రావాలి అంటే వారిని మూర్ఖులు అని పిలుస్తారు. అవునంటారా కాదంటారా? మెట్లు నువ్వు ఎక్కుకుంటూ నీ స్థితి ఎక్కుకుంటూ నువ్వు పైకి అభివృద్ధిలోనికి వెళ్తావు అంటే చూడండి, నీ సంపాదన ఒకప్పుడు నెలకు 10,000 రూపాయలు అయితే నీ కొడుకు సంపాదన 50,000 రూపాయలు కావాలి నెలకు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ విధంగా మీరు ఆశీర్వదించబడాలి. దేవుని యొక్క వాక్యం అంటది స్థితి ఎక్కిపోవుట. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎక్కిపోవాలి. ఎక్కడికి ఎక్కిపోవాలి? ఆత్మీయంగా మనం పైకి ఎదగాలి, కానీ దిగజారి పోకూడదు. వింటున్నారా మీరు? ఆత్మీయంగా మనం ఎక్కిపోవాలా, దిగజారిపోవాలా? ఏమైపోవాలమ్మా? ఆత్మీయంగా మనము పైకి ఎక్కాలి. ఏ విధంగా ఎక్కాలి ఆత్మీయంగా నువ్వు పైకి అంటే? ప్రార్థనలోను, వాక్యములోను, విశ్వాసములోను, భక్తిలోను. అమ్మా నా వైపు చూడాలి తల్లి, అందరు నా వైపు చూడండి. నువ్వు ఏ విధంగా ఎదగాలి? ఆత్మీయతలోను, ప్రార్థనలోను, భక్తిలోను, వాక్యములోను నీవు స్టెప్ బై స్టెప్ వేస్తూ పైకి ఎక్కుతూ వెళ్ళిపోవాలి. నువ్వు అభివృద్ధి పదం అనేటువంటి పదములోనికి రావాలి, ఆశీర్వాదము అనేటువంటి పదములోనికి నువ్వు రావాలి. చూడండి, వర్ధిల్లుట అనేటువంటి ఆ పదములోనికి నీవు రావాలి. ఎప్పుడైతే నీవు అభివృద్ధి పదములో అడుగు పెడతావో అదే నీకు ఆశీర్వాదము. హల్లెలూయా. ఆత్మీయంగా నువ్వు ఎదిగేటువంటి ఒక మంచి అనుభవం నేర్చుకోవాలి. దిగజారుడు తనము అనందరూ సరిగా చెప్పరే, బాధగా ఉంది కదా. దిగజారుడు చెప్పండి. అన్నంత మాత్రాన పోతావా ఏం కదా? అమ్మో, నోటి మాట ఎంత, అవునా కదా? పలకడానికి కూడా అభివృద్ధి, స్తోత్రం, ఆశీర్వాదం అంటే 10 సార్లు తెల్లవారు అంటారు. నిద్ర లేపినా కానీ ఆశీర్వాదం కావాలంటే దండి కావాలి పాస్టర్ గారు, నాకు అభివృద్ధి కావాలమ్మంటే అవునండి పాస్టర్ గారు. ఏమా శాపాలను తీసుకుంటావా? శాపాలు అయితే ఎప్పుడు తీసుకుంటా, కానీ శాపాలు తీసుకుంటా. పచ్చి చేపలా ఒట్టి చేపలా? వచ్చి చేపలు పచ్చి చేపలు అయితే చెప్పు తీసుకుంటాం, శాపాలు మాత్రం మాకు వద్దు. గమనించాలి, మన ఆత్మీయ జీవితంలో మనము చేసేటువంటి పని ఏమిటంటే ఒక్కొక్క మెట్టు నువ్వు ఎదుగుతూ ఎక్కుతూ అభివృద్ధి పదములు అడుగు పెట్టాలంటే ఒకటి నీవు ఉన్నత స్థలములను ఎక్కాలి. కొట్టు చెప్పండి గట్టిగా. ఉన్నతమైన స్థలములు నువ్వు ఎప్పుడైతే ఎక్కుతావో అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. ఉన్నతమైన స్థలములు నువ్వు ఎక్కాలంటే వాక్యములోను, ప్రార్థనలోను, భక్తిలోను, విశ్వాసములోను, మంచి ఆత్మీయతలోను నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కి నువ్వు అభివృద్ధి చెంది ఉన్నతమైన స్థలములో ఉండగలుగుతావు. దావీదు కోరుకున్నట్లు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించుము. అసలు ఎక్కేటువంటి అనుభవం నీ జీవితంలో ఉంటే, నీవు ఎక్కేటువంటి అనుభవం నీ జీవితంలో ఉంటే ఎప్పటికీ కూడా పడిపోవు. ఏం ఎక్కాలంటే మంది కొంపలు ముంచడానికి ఎక్కకూడదు.
గుర్తుంచుకోండి. ఏమ్మా వింటున్నారా? మంది కొంపలు ముంచడానికి మీరు ఎక్కకూడదు. మీరు ఎక్కాలంటే అది ఆశీర్వాదపదమైన ఉన్నతమైనటువంటి ఒక గొప్ప ఉద్దేశముతోనే మీరు ఎక్కాలి. ఎక్కగలిగితేనే ఆశీర్వాదము అనందరూ సరిగా. కింద ఉంటే ఆశీర్వాదము, ఎక్కితే ఆశీర్వాదమా? ఎక్కితేనే ఆశీర్వాదం, కింద ఉంటే ఆశీర్వాదం ఉండేది కాదు. గమనించాలి. 8వ వచనంలో రాయబడింది. ఆ మాట చదవండి ఒకసారి, కొంచెం ముందుకు వెళ్తాం. తర్వాత 8వ వచనం. అమ్మా, రాకమునుపు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతని చూచుటకు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కొట్టు చప్పట్లు గట్టిగా వికటండి. వాళ్ళు వచ్చిన మాట ఏమిటంటే, దైవజనుడు, దీర్ఘదర్శి, దేవుని యొక్క ప్రవక్త సమూయేలు అనబడినటువంటి వ్యక్తిని కలుసుకోవడానికి వారు అడుగులు ముందుకేశారు. అక్కడ గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభు బిడ్డలారా, చక్కని శ్రేష్టమైనటువంటి ఒక మంచి అనుభవము ఏమిటంటే ఎక్కిపోవుట. అతడు బలిని ఆశీర్వదించిన తర్వాతనే జనులందరూ కూడా భోజనము చేస్తారు. బలి జరగక మునుపు భోజనం ఎంత మాత్రమును చేయరు. బలి అనగా ప్రార్థన అనందరూ సరిగా. కొంతమంది ప్రార్థన కాక మునుపే ఏంటంటారు? పలకరే. ప్రార్థనకు వస్తా ఉప్మా చేసుకొని, ఉగ్గాని చేసుకొని, అవునా, లేదా ఇడ్లీ తెప్పించుకొని, ఆడ రాయబడిందా నా మాటలా? బలి రాయబడిందా? బలిని ఆశీర్వదించిన తర్వాతే ఏం చేస్తారంట వాళ్ళు? రాయబడిన మాట. బలిని ఆశీర్వదించిన తర్వాతే భోజనము. పిలువబడిన వారందరూ ఎప్పుడు తింటారమ్మా? ప్రార్థనకు ముందు తింటారా, ప్రార్థన అయిపోయినాక తింటారా? ఎప్పుడైతే ముందు పాస్టర్ గారు తినేస్తే అయిపోయి కదా ఒకేసారి. ఒక ఊరికో పెళ్ళికి వెళ్ళాం. ఆ పెళ్ళికి వెళ్తే వాళ్ళు అంటారు, మా ఊర్లో తిన్న తర్వాతనే ప్రార్థన. ఏమంట? తిన్న తర్వాతనే ప్రార్థన, తినకముందు ప్రార్థన ఉండదు అన్నారు. నేను చాలాసేపు వాదించా. వినప్పుడు ఎవరేం చేస్తారు? అవునా కదా? సైలెంట్గా ఉన్నాం. ఇంకో ఊరికి వెళ్ళాం. ఆ ఊరికి వెళ్తే ఆదివారం ఆరాధన. ఆ ఊరిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆదివారము తిని చర్చకొచ్చారు అందరూ. ఏ అనుకుంటూ తిన్న తర్వాత తెంపులు వస్తాయిగా, ఆ విధంగా అనుకుంటూ కొంతమంది పొట్ట రుద్దుకుంటూ, కొంతమంది చెయ్యి దుడుచుకుంటూ, ఒక పిల్లోనికైతే మూతి మీద అన్నం, అది పప్పు ఉంటాయి కదా, అవి కూడా పోలేదు. వాడు ఏం తిన్నాడో మూతికి పేరుకుంది. నాకు తెలిసి మాంసం తింటేనే మూతికి పేరుకునేది. వాడు ఏం తిన్నాడో తెలియదు, మూతి నిండగా అయింది. ఏంది రా, మూతికి అడుకొని రావచ్చు కదరా అంటే, చెప్పండి అంకుల్ అంటున్నాడు. చెప్పండి అంకుల్ అంటున్నాడు. రే, ప్రార్థనకి ఏందిరా తినొచ్చినావు, ప్రార్థనకి తినకుండా రావాలి కదంటే, మా ఊర్లో అందరూ అంతే అంకుల్, తిన్న తర్వాతనే మేమందరం ప్రార్థనలోకి వచ్చినది. అక్కడ రాసినటువంటి మాట ఏమిటంటే, అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలువబడిన వారందరూ భోజనము చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతను చూచుటకు ఇదే సమయం అని చెప్పిరి. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోచున్న సమూయేలు వారికి కనబడను. కొట్ట చప్పట్లు గట్టిగా.
దైవజనుడు రాకమునుపు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే వారు భోజనము చేయరు. ఒకటి, దైవజనుడు వచ్చిన తర్వాత బలిని ఆశీర్వదించిన తర్వాత భోజనము చేస్తారు. బలి అనగా ప్రార్థన అయిపోయిన తర్వాత, ప్రార్థన కాకమునుపే వారు భోజనము చేయరు. ప్రార్థన అయిన తర్వాతనే వారు భోజనము చేస్తారు. అందుకని దేవుని యొక్క వాక్యములో వారు ఎక్కిపోచున్నప్పుడు కన్యకలు వారికి ఎదురుపడిరి. ఒకటి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, వారు ఏ విషయంలో వారు ఎక్కిపోతున్నారు అంటే గమనించాలి. ఆత్మీయత విషయంలో వారు ఎక్కిపోతున్నారు, ఆశీర్వాదాల కొరకు ఎక్కిపోతున్నారు, అభివృద్ధి కొరకు ఎక్కిపోతున్నారు. గమనించాలి ప్రభు బిడ్డరా, దేవుని మందిరానికి నీవు వస్తున్నావా, దేవుని వాక్యం వింటున్నావా, ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కుతూ అభివృద్ధి పదంలోనికి రావాలి, కానీ ఉన్న విశ్వాసమును ఊడగొట్టుకొని వెళ్ళిపోకూడదు. దేవుని వాక్యం అంటది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన విశ్వాసము కలుగుతుంది. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత విశ్వాస సంబంధమైనటువంటి మాటలు నీ నోట్లో ఉండాలి, కానీ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత లోక సంబంధమైనటువంటి మాటలు నీ మనసులో కానీ, హృదయంలో కానీ, నీ తలంపులో కానీ, నీ క్రియల్లో కానీ కనబడకుండా కనుమరుగైపోవునుగాక. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్నాము, ఆత్మీయంగా మనము కట్టబడాలి. ఇప్పుడు మీకు పోయిన వారం చెప్పాను, అబ్రహాము తన కుమారుని తీసుకొని బలి అర్పించడానికి ఎక్కి వెళ్తున్నాను అన్నాడు. నేను నా కుమారుడు దేవునికి బలి అర్పించడానికి వారు ఎక్కి వెళ్తున్నారు. చదవండి తల్లి ఆ మాటను. ఆదికాండం 22వ అధ్యాయం. బైబిల్ వంటి వారు ఎక్కడికి వారు ఎక్కిపోతున్నారు. 7వ వచనం చదవండి సరిగా. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో మాట్లాడుచు నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు మాట్లాడుచు ఏమి, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది? అబ్రహాము మాట్లాడుచు నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన కట్టెల మీద ఉంచెను. ఇక్కడ ఆగుదామండి. దేవుని యొక్క వాక్యములో వారు ఎక్కి వచ్చారు ఇక్కడికి. మోరియా పర్వతము అనబడిన స్థలం ఇది. చూడండి ప్రభు బిడ్డరా, ఈ మోరియా పర్వతము 3వ వచనం చూస్తే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి పనివారిలో ఇద్దరిని వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మాట్లాడుచు మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. చూడండి అక్కడ ఆగుదామండి. దేవుని కలుసుకోవడానికి వారు మోరియా పర్వతం మీదకి ఎక్కి వెళ్ళిపోయారు. సమూయేలుతో మాట్లాడుతున్నారు. దేవుని కలుసుకోవడానికి సమూయేలు దేవుని కలుసుకోవడానికి, అబ్రహాము దేవుని కలుసుకోవడానికి మోరియా పర్వతం వెళ్ళిపోయాడు. సమూయేలును కలుసుకోవడానికి వారు ఎత్తైనటువంటి పర్వతానికి ఎక్కి వెళ్తున్నారు. అక్కడ ఏమి జరుగుతుందంటే
బలి జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పాలి? ఏం జరుగుతుంది? బలి అనగా ప్రార్థన. గమనించాలి ప్రభు బిడ్డరా, ఈ ప్రార్థనకు వారు ఎక్కి వెళ్తా ఉన్నప్పుడు కన్యకలు వారికి ఎదురుపడిరి. బైబిల్ గ్రంథంలో కన్యకలు అను మాటకు అర్థం ఏమిటంటే ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు. అందరూ సరిగా అందరు చెప్పండి, పరిశుద్ధులు. హల్లెలూయా. చూడండి, వారు నీళ్లు చేదుకోవడానికని వచ్చారు క్రిందకు. పైనుంచి క్రిందకు దిగుతున్నారు, నీళ్లు చేదుకోవడానికని వచ్చారు వారు కిందికి. నీళ్లు చేదుకొని మరలా ఉన్నతమైన స్థలం వారు వెళ్ళిపోతారు. అయితే జరిగినటువంటి పని ఏంటంటే, కన్యకులు వారు ఎందుకు ఎదురుపడ్డారు? దేవుని యొక్క వాక్యములో ఇదిగో మేము పరిశుద్ధమైనటువంటి జీవితము కలిగి జీవిస్తున్నాము, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని అర్థం. కొద్ది చెప్పట్లు గట్టిగా. వారికి ఎందుకు ఎదురుపడ్డారు? పడాల్సిన అవసరం ఏంటంటే, మేము పరిశుద్ధులుగా ఉన్నాము, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. మేము వెళుతున్నది పరిశుద్ధమైన స్థలము, మీరు ఎక్కి వెళ్ళాల్సింది కూడా అక్కడికే. అక్కడ ఏం జరుగుతుందంటే బలి జరుగుతుంది. దేవుని యొక్క వాక్యములో గమనించాలి నా ప్రేమ దేవుని బిడ్డరా, భోజనము బలి ప్రార్థన ఎంత వరకు భోజనము చేయరు. ఈరోజు కూడా మనము భోజనానికి వచ్చాం. ఏ భోజనానికి వచ్చామో తెలుసా? మారు మనసు నిమిత్తము, పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసము తీసుకున్న ప్రతి ఒక్కరూ భోజనము చేస్తున్నారు. ఆమేన్ చెప్పండి. ఏం చెప్పండి? మరోసారి చెప్పండి. ఏ భోజనానికి వచ్చారు మీరు? ప్రభు బల్ల, ప్రభు శరీరము అనబడిన భోజనానికి మీరు వచ్చారు. ప్రతి నెల మొదటి ఆదివారమున ప్రభు బల్ల, యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగింపబడక మునుపు ఓ భోజన పంక్తిలో కూర్చున్నారు. శిష్యులందరూ అక్కడ ఉన్నారు. యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పాడు, గొప్ప సామాగ్రి కలిగినటువంటి ఒక మేడగది నాకు సిద్ధపరచండి. ఆ మేడగదిలో నేను ఈ రాత్రి భోజనము చేయాలి. అదే పస్కా భోజనము, ప్రభువు బల్లారాధన. ఏ ఆరాధన? చెప్పాల. ఏ ఆరాధన? ఈ ప్రభు బల్లారాధన నువ్వు ఎలా తింటావు? ఏ విధంగా తింటావు? ఏ విధంగా నువ్వు ద్రాక్షరసం పుచ్చుకొనగలుగుతావు? ఏ విధంగా నువ్వు రొట్టెను తినగలుగుతావు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, అక్కడ ప్రభు యొక్క భోజనాన్ని గురించి రాయబడినటువంటి మాట. అమ్మ ఎన్నో వచనం తల్లి? 11:27. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చదువుకుంటున్నాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు భోజనము చేసేటప్పుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. చూడండి, భోజనము చేయరు ఇక్కడ. ఈ భోజనం ఏంటంటే ఆత్మీయమైనటువంటి భోజనము. ఈ భోజనము ప్రభు శరీరము. ఏ శరీరము? చెప్ప ఏ శరీరము? పిల్లలు ఏం చేస్తున్నారు? ప్రభు శరీరము అనబడినటువంటి భోజనము వారు భోజనము చేస్తున్నారు. భోజనము చేయాలంటే ప్రతి వాడు తన్ను తాను పరీక్షించుకోవాలి. రాయబడిందా? నా మాటనా మీ మాటనా? నా మాట కాదు, మీ మాట కాదు, సాక్షాత్తు దేవుని మాటనే ఇది. పరిశుద్ధాత్ముడు పౌలు గారితో ఏమని మాట్లాడుతున్నాడు? మీరు భోజనము చేసేటప్పుడు మిమ్మును మీరు పరీక్షించుకొనండి.
నీ రక్తమే నీ రక్తమే తినడమేగా ఇవ్వు దొరికింది. రొట్టె ఎప్పుడు తినాలో తెలియదు, ద్రాక్ష రసం ఎప్పుడు పుచ్చుకోవాలో తెలియదు. కొంతమంది రొట్టెను చేతులనే పట్టుకుంటారు. నేను ద్రాక్ష రసం దగ్గరికి తీసుకొచ్చిన, గుర్తుంచుకోవాలి మీరు ఈ మాట. ద్రాక్ష రసము రాకమునిపే రొట్టె మీ దగ్గరికి వస్తుంది. మొదటిగా రొట్టె మీ దగ్గరికి వచ్చినప్పుడు మొదటిగా మీరు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి పశ్చాత్తాపడి ప్రార్థన పూర్వకంగా రొట్టె ప్రభు శరీరం అని యోచించి ఆ రొట్టెని మీరు పుచ్చుకోవాలి. ప్రభు శరీరం అని. ఇది పాస్టర్ గారు ఇంట్లో చేసినటువంటి ఒక రొట్టె ముక్క అని అనుకోకూడదు. పాస్టర్ గారు చేసినటువంటి రొట్టె ముక్క అని అనకూడదు. ముందు కూర్చోడు అన్న, గిద్దెను ముందు కూర్చో. చీరలో కూర్చో. ఎవరన్నా పక్కన కూర్చో. నువ్వు ఎవరన్నా పక్కన నువ్వు లే, ఫస్ట్ నువ్వు లే పైన అలా కూర్చో. అది అట్లా కూర్చో. రైట్. ఏసు రక్తమే. చేతులు పైకైతే మరొకసారి స్తోత్రం అని చెప్పండి. మరోసారి చెప్పండి. రొట్టెను వారు ఎప్పుడు తినాలి? అయోగ్యంగా తినకూడదు. పశ్చాత్తాపడి ప్రార్థన, రొట్టె వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ప్రభువా నా కొరకు చేర్చబడిన శరీరమును బట్టి నీకు స్తోత్రాలయ్యా అని చెప్పేసి ఆ రొట్టెను పుచ్చుకోవాలి. నేను ద్రాక్షారసము రెండవసారి మీ దగ్గరికి తీసుకుని వచ్చేటప్పుడు ఇది మీ కొరకు చిందించిన క్రీస్తు రక్తము అని చెప్పినప్పుడు ప్రభు యొక్క రక్తాన్ని మీరు జ్ఞాపకము చేసుకోవాలి. అందుకని దేవుని యొక్క వాక్యములో కూడా చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, అయోగ్యముగా ఎవరు కూడా ప్రభు యొక్క రొట్టెలో కానీ ద్రాక్షరసములో కానీ చెయ్యి వేయకూడదు. 28 అంటున్నాడు, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునేవాళ్ళని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరమని యోచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగు. చూడండి, ప్రభు శరీరం అని ప్రభు యొక్క రక్తమని యోచింపక తిని త్రాగువాడు ఏం చేస్తున్నాడు? శిక్షకే పాత్రుడవుతాడు. మీలో కొందరు బలహీనవుతున్నారు, ఇంకొంతమంది చనిపోతున్నారు, ఇంకొంతమంది కుటుంబాల మీదకి శాపం వస్తుంది. కారణం ఏమిటంటే యోచింపక. దైవజనుడు మీ దగ్గరకు రొట్టె ముక్కను తెస్తున్నప్పుడు, ద్రాక్షరసము తెస్తున్నప్పుడు అది ప్రభు శరీరమని, అది ప్రభు రక్తమని యోచింపక మీరు తింటే అది మీకు శాపం. ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తము, నా కొరకే చేర్చబడిన శరీరము, నా కొరకే చెందించిన క్రీస్తు రక్తము అని మీరు యోచింపాలి, ఆలోచన చేయాలి. ఇది ప్రభు శరీరం. గమనించాలి, నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేహము నాగలి సాలె వలె దున్నబడి ఉన్నది. వీపంతా కూడా దున్నబడి పగిలిపోయింది. మంచిగా ఉన్నటువంటి సదురుదైనటువంటి నేల మీద ఒక రైతు నాగలి వేసి పొలమును దున్నితే, ఆ దున్నేటప్పుడు నాగలి అలా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు అందులో మట్టిలో దిగబడినటువంటి ఆ యొక్క మేకును మట్టిలో దిగబడితే ఆ మట్టి పగలబడి పొర్లి బయటకు వస్తుంది. నాగలి సాళ్ళ వల్లే యేసు ప్రభు వారి యొక్క దేహమంతా కూడా చీల్చబడి ఉన్నది. దాన్ని మనము యోచించాలి. బలి ఆశీర్వదించిన తర్వాతనే భోజనము. ఆ భోజనము చేసేటువంటి వ్యక్తి తన్ను తాను పరీక్షించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు యొక్క బల్లారాధన, ప్రభు శరీరమును, ప్రభు యొక్క రక్తమును త్రాగడానికి ఇక్కడికి మనం వచ్చాము గనక యోచించాలి, ఆలోచన చేయాలి. ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా మనము తినుట వలన అది శాపము,
అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. గమనించాలి ప్రభు బిడ్డరా, ఇక్కడ కన్యకలు వచ్చారు. ఈ కన్యకలు ఎవరు అంటే పరిశుద్ధులు, తమ్మును తాము పవిత్రపరచుకొని దేవుని కొరకు ఎదురు చూసిన వ్యక్తులు. మనమందరము కూడా ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం, దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట, వధువు సిద్ధముగా ఉండాలి, వరుడు మేఘాల మీద నుంచి వస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. వరుడు ఎవరు అంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు వరుడు. వధువు అంటే నీవు నేను, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘములన్నీ కూడా వధువు. వధువు ఏమై ఉండాలి? అది ఆ వధువు పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు పెళ్లి చేసుకొనగలుగుతాడు. ఆ వధువు ఒకవేళ పరిశుద్ధంగా లేకపోతే, ఆ వధువు అడ్డదారులు తొక్కితే, ఆ వధువును బట్టి దేవుడు చాలా బాధపడతాడు. గనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వధువు పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ మీరు చెప్పండి, నీవు నేను మనమందరం, పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు, అందరము కూడా వధువు సంఘముగా సిద్ధపడుదుముగాక, పరిశుద్ధమైన జీవితము జీవించుదుముగాక. ఈ పరిశుద్ధమైన జీవితం మనము ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మనము మేఘమండలము ఎక్కగలుగుతాము. ఏ మండలం ఎక్కగలుగుతావు? మేఘమండలము ఎక్కగలుగుతాము. లేకపోతే మేఘమండలము ఎక్కబడలేము, విడిచిపెట్టబడతాము. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యాన్ని గురించి రాసినటువంటి మాట. ఎన్నో వచనం తల్లి? 25 1వ వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని ఉన్న పెండ్లి కుమారుని, చూడండి, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని ఉన్న పెండ్లి కుమారుని పోలి ఉన్నది. పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి బయలుదేరిన, చూసారా, ఇక్కడ 10 మంది కన్యకలు ఉన్నారంట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం కొంచెం ముందుకు వస్తే, వారు దివిటీలు పట్టుకున్నారు. పెండ్లి కుమారుడు రావడము కాస్త ఆలస్యమైంది. ఎవరు రావడం ఆలస్యమైంది? పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. 10 మంది దివిటీలు పెట్టుకున్నారు. ఈ 10 మందిలో 5 దివిటీలతో పాటు సిద్ధలలో నూనె కూడా తీసుకొచ్చుకున్నారంట. ఏం తీసుకొచ్చుకున్నారు? మోజో అది తీసుకో, ధర్మకోలు తీసేయి. సిద్ధలలో ఏం పెట్టుకున్నారు? 10 మంది పెట్టుకున్నారా? 5 మంది పెట్టుకున్నారా? ఈ 5 మందిలో బుద్ధి గలవారా, బుద్ధి లేనివారా? చెప్పాలి. బుద్ధి గలవారు 5, బుద్ధి లేనివారు 5. ఇల్లు కన్యకలే, వాళ్ళు కూడా కన్యకలే. అంటే బ్రతికినంత కాలము ఈ 10 మంది వారి జీవితాన్ని పరిశుద్ధంగానే, పవిత్రంగానే దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నారు, సమర్పించుకున్నారు. ఎంత త్యాగం ఉండాలండి కన్యక జీవించాలంటే. కోరికలు చంపుకోవాలి, ఆశలు చంపుకోవాలి. కన్యకగా జీవించాలంటే పురుషులు చూడకూడదు. కన్యకగా జీవించాలంటే అపవిత్రంగా జీవించకూడదు. కన్యకగా జీవించాలంటే వివాహం ఆడకూడదు. ఎంత పరిశుద్ధంగా ఉన్నారు వారు. భౌతిక సంబంధమైనటువంటి అపవిత్రత కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి జీవితం 10 మంది కలిగి ఉన్నారు. పెండ్లి కుమారుడు యొక్క 2వ రాకడ వరకు వారు ఎదురు చూశారంటే సామాన్యమైన విషయం కాదుగా, అవునా కదా? ఈనాడు విశ్వాసంలో బాప్తీసము తీసుకున్న నెలకే ఫస్ట్ ఏమో నేను బీడీలు తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, సినిమాలు చూడకూడదు, ప్రభువానికి స్తోత్రం, టీవీ సీరియల్ చూడను, అబద్ధాలు ఆడను, ఆమేన్, బాప్సం తీసుకుంటాం. 1 నెల రోజులు బ్రాందీ షాపు అట్లా చూస్తే హృదయం పిలుస్తుందంట, స్నేహితుడా రా అంటదంట. బ్రాందీ షాపు ఏమంటుందంట? కళ్ళు పెంట బ్రాందీ షాపు కిల్లి బీడి కొట్టువాడు పిలుస్తాడంట, స్నేహితుడా రా. ఈ మధ్య ఏం పెద్ద భక్తులు అయిపోయినావంట, తెల్ల బట్టలు వేసుకొని పోతున్నావంట చర్చికి, ఏం రావా మా బ్రాందీ షాప్ కాటుకంటే, అబ్బే నేను రాను, ఇప్పటి నుంచి నేను రాను. వస్తావులే ఏదో ఒక రోజు అంటే, టాటవన్నీ లేవు, అయిపోయినాయి,
మనసు అంతా కూడా వాని దగ్గరే పెట్టింటాడు. వీడు మాత్రం ఒక బాడీ మాత్రం వెళ్తూ ఉంటుంది. అబ్బా ఒక్కసారి తాగింటే బాగుండేమో, ఒక్కసారి తినింటే బాగుండేమో, ఒకసారి అపవిత్రం అయింటే బాగుండేమో. బాప్తిసం తీసుకుంది ఎన్ని రోజులైంది చెప్పరే? 4 రోజులైంది. 4 రోజులకే నీ హృదయం అంత తరుక్కుపోతుంది తిరిగిపోవడానికి. సంవత్సరాలుగా వారు ఎదురు చూసినటువంటి వారు 10 మంది కన్యకలు ఉన్నారండి. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు వరుని కొరకు? వధువు సంగము వరుని కొరకు ఎదురు వధువు సంఘము వరుని కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉంది, కనిపెట్టుకొని ఉంది. దాంట్లో గమనించాలి ప్రభు బిడ్డరా, బుద్ధి గలవారు బుద్ధి లేని వారు అక్కడ ఉన్నారు. బుద్ధి గలవారు చేసిన పని ఏంటంటే వారు దివిటీల్లో ఏం తీసుకొచ్చుకున్నారంట? దివిటీలతో పాటు సెద్దెలలో నూనె తెచ్చుకున్నారు. ఎంతమంది తెచ్చుకున్నారు? 10 మంది 5 మందా? ఇంక మిగతా 5 మంది పెళ్లి కుమారుడు వస్తాడులే, సరిపోతుందిలే, నీకు నాకు నూనె. రావడం ఆలస్యమైంది. ఆలస్యమయ్యేసరి గల వస్తున్నాడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అటువంటి కేక సరికల్లా పరిణామము ఏమిటంటే ప్రభుత్వారా, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు 5 మాట్లాడుచు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యండని బుద్ధి గలవారు అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాట్లాడుచు, మాకును మీకును సరిపోదు, మీరు అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కొని రండి. వారు చూడండి, వారు అంగడికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కిరోషన్ నూనె తీసుకుని వచ్చేసరికల్లా బుద్ధిగల కన్యకలు పెళ్లి కుమారుతో పాటు అంతఃపురములోనికి వెళ్ళిపోయారు. కొద్ది చెప్పండి గట్టిగా, యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ రెప్పపాటున మాత్రమే వస్తుంది. పరిశుద్ధులందరూ సమాధిలో ఉన్నవారు మొదలు లేస్తారు. కన్ను మూసి కన్ను తెరిచే లోపే ఇదిగో ఏర్పరచబడిన వారు పడుకున్నట్టు ఎత్తబడతారు. ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగం చేస్తున్నట్టుగానే ఎత్తబడతారు. వ్యాపారము చేస్తున్న వ్యక్తి వ్యాపారము చేస్తున్నట్లుగానే ఎత్తబడతాడు. చూడండి, పొలములో ఉన్న వ్యక్తి పొలములోనే ఎత్తబడతాడు. కారు డ్రైవింగ్ చేసే వ్యక్తి, ఫ్లైట్ నడిపే వ్యక్తి, సముద్రంలో పడవలు సిప్పులు నడిపేటువంటి వ్యక్తులు ఎత్తబడతారు. వారు పరిశుద్ధులైతే. ఒకవేళ నువ్వు ప్రయాణము చేస్తూ బైకు కానీ కారుగా నడుపుతున్నట్లయితే, ఒకవేళ ఆ కారులో కానీ బైకులో కానీ కూర్చున్నట్లయితే నువ్వు ఎత్తబడతావు. డ్రైవర్ వెనక తిరిగి చూస్తే పరిశుద్ధులు లేరు, కారులో వెనక వైపు చూస్తే పరిశుద్ధులు లేరు, పొలములో దున్నుతున్నటువంటి కూలివారు పరిశుద్ధులు లేరు. ఏమైపోయారు? వీరు రెప్పపాటున కనురెప్పపాటున ఎత్తబడ్డారు. దశలోనికలు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో దైవజనుడు పౌలు గారు ఈ విధంగా మాట్లాడతారు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని భూలతోనూ, చూడండి, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ పరలోకము నుండి పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు, మీరు గమనించాలి, క్రీస్తునందుండి యేసు ప్రభు నమ్ముకొని మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించేటువంటి వారు మొదట లేస్తారు. చూడండి, చనిపోయిన వారు సమాధి చేయబడిన వారు లేచిన తర్వాత సజీవులమైన నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా మేఘమండలము పరలోక రాజ్యమునకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. కొట్టు చప్పట్లు గట్టిగా. నీవు నా కొరకు నిర్మించిన అందమైన ఆ పట్టణములో నీతో నివసించాలని ఎంతో ఆశ ఉన్నానయ్యా.
నివసించాలని ఎంతో ఆశ ఉన్నానయ్యా, ఎంతో ఆశతో ఉన్నానయ్యా. నీవు నివసించే ఆ రాజ్యంలో, నిన్ను కీర్తించే పరలోకంలో కీర్తనీయుడా నేను కూడా నివసించాలనే నివసించాలనే కోరిక దేవదూతలు స్తుతించున్నట్లు నేను కూడా దేవదూతలు స్తుతించున్నట్లు నేను కూడా స్తుతించుదా. దేవానిలాగే సమర్పించుకున్నానయ్యా, దేవానిలాగే సమర్పించుకున్నానయ్యా, సమర్పించుకున్నానయ్యా. ఆమేన్. రెప్పపాటులోనే ఇవన్నీ కార్యాలు జరుగుతాయి. వారు అమ్మవారి వద్దకు వెళ్ళి కొని తెచ్చేసరికల్లా పెళ్లి కుమారుడు వెళ్ళిపోయాడండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే శంకరయ్య గారు కిరోషుడు ఉందా అండి? అయ్యా లేదండి, రాత్రి అయిందండి, ఈ టైంలో మేము తలుపులు తెరవమండి. అయ్యయ్యో. ఇంకో కొట్టుకు వెళ్ళారు, అయ్యా శేషయ్య గారు ఏమైనా కానీ కిరోషుడు ఉందా, నూనె ఉందా? అసలు అమ్మవారు ఎవరు, కొట్టు ఎవరిది? కొట్టు దేవుని మందిరము, అమ్మవారు దేవుని సేవకుడు. సువార్త ప్రకటించబడుతున్నప్పుడే నీవు సువార్తను విని పరిశుద్ధమైన జీవితము జీవించి ఆత్మీయంగా నువ్వు సిద్ధపాటు కలిగి, ఇదిగో విశ్వాసం అనేది, రక్షణ అనేది, పరిశుద్ధత అనేది, పవిత్రత అనేది ఏ విధంగా వస్తుందంటే, ఇదిగో సిద్ధులలో నూనె గుడక ఏర్పాటు చేసుకోవాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. బుడ్డిలో నూనె ఉంటే సరిపోదు, బుడ్డితో పాటు సిద్ధుల్లో నూనె ఉండాలి. ఈ సిద్ధుల్లో నూనె ఎప్పుడైతే సిద్ధులు అనగా సపరేట్గా ఎక్స్ట్రా బాటిల్, నూనె బాటిల్ అది ఉండాలి. అది లేకపోతే ఎలా? అమ్మవారు ఎవరు అంటే దేవుని సేవకులే. కొట్టు ఏది అంటే దేవుని యొక్క మందిరమే. బ్రతికి ఉన్నప్పుడే నువ్వు సువార్త వినింటే ఎంత బాగుండు, ప్రభు రాకమునిపే రక్షణ పొందింటే ఎంత బాగుండు, ప్రభు రాకమునిపే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని విశ్వాసము కాపాడుకుంటే ఎంత బాగుండు. బుద్ధి లేని కన్యకలు 5 విశ్వాసమును కాపాడుకున్నారు, భక్తిని కాపాడుకున్నారు. కానీ ప్రభు వచ్చేటువంటి సమయానికి వారు చేసేటువంటి పని ఏమిటంటే, వారి సిద్ధంలో నూనె లేదు. అంటే ఆఖరి దినాల్లో అక్రమము విస్తరించటం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మాకు తెలియని పాస్తరా, మా పాస్తరేలే, మా దేవుడేలే. ఏం చేస్తావు? మా దేవుడేలే, మా చర్చలే, మా పాస్తర్లే అనేది ఫట్ట నిండగా సారాయి తాగేది. అంతే, ఫట్ట నిండగా సారాయి తాగేది. స్తోత్రం నైనా, హల్లెలూయా, యేసు ప్రభువా. ఈరోజు పాస్టరు వాక్యమో ఆ మాట చెప్పాడు, కానీ ఆ మాట చెప్పకుంటే బాగుండు, ఆ హృదయం నొచ్చుకునేది కాదు. యా, ఎన్ని మాట్లాడతామో మనము. చర్చికి వస్తూ అబద్ధాలు ఆడుతున్నావే, చర్చికి వస్తూ మోసాలు చేస్తున్నావే, చర్చికి వస్తూ అపవిత్రంగా జీవిస్తున్నావే. లెక్క అడుగుతాడా, అడగాడంటారా యజమాని? పలకరే. నీకు నీరు పోసిన వాడు ఒకడున్నాడు, ప్రాణం పోసిన వాడు ఒకడున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఒకరున్నారు.
ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. కొట్టు చప్పట్లు గట్టిగా. నాకేమిలే నా భర్త వ్యాపారస్తుడు, నాకేమిలే నా భర్త ఉద్యోగస్తురాలు, నాకేమిలే నా భార్య ఉద్యోగస్తురాలు, నాకేమిలే నా భార్య తెచ్చి పెడుతుంది, నా భర్త తెచ్చి పెడతాడు, నా కొడుకులు తెచ్చి పెడతారు అని తిరుగుకుంటూ ఇంట్లో దేవుని భయం ఎరగకుండా విచ్చలవిడిగా తిరిగి నువ్వు బ్రతుకుతున్నట్లయితే దేవుడు ఒక రోజున లెక్క అడుగుతాడు నిన్ను. ఆ లెక్క అడిగినప్పుడు నీవు ఏమి చెప్పగలవు ప్రభువుకు? తప్పించుకోగలుగుతావా? అయ్యయ్యో తప్పించుకోలేవే. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మేఘమండలం ఎక్కేది ఎవరు అంటే పరిశుద్ధులు మాత్రమే. తల్లి బాబు, అయ్యా, సహోదరుడా, పరిశుద్ధులు మాత్రమే మేఘమండలం ఎక్కగలుగుతారు, కానీ ఎవరు పడితే వారు మేఘమండలం ఎక్కలేరు. ఎక్కాలని ఎంతమందికి ఆశ ఉందండి? విమానము కాదు, రైలు కాదండి, జాయింట్ వీల్ ఎంత మాత్రం కాదు ఎక్కడానికి. అది ఏంటది? పరలోకము, పరిశుద్ధులు ఉండే ప్రదేశము, దేవుడు నిత్యము నివాసము చేసేటువంటి స్థలం అది. దేవుడు కోరుకున్న స్థలము, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము. లోకము భూమికి పునాదులు వేయబడక మునిపే, ఈ సృష్టి ఏమీ లేని కాలములోనే దేవుడు మాత్రమే ఒక్కడిగా ఉన్నాడు. కొత్త చెప్పండి గట్టిగా. ఆయన ఒంటరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తప్ప ఎవరు లేరు. ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. సృష్టి ఉనికి పట్టు కూడా ఎంత మాత్రము లేదండి. సృష్టి నామరూపాలు లేవు. లేని కాలములోనే దేవుడు కోట్ల సంవత్సరాల కిందటమే దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. చెప్పట్లు. యేసు రక్తమే చేతి కలుగునుగాక. క్రీస్తు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్క ఆయన ఉండే స్థలములో యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ప్రభువారు అంటారు, నేనుండు స్థలములో మీరు ఉండులాగున, నేనుండే స్థలములో మీరు ఉండులాగున. ఇదిగో చూడండి, అక్కడ అంటాడు 14వ అధ్యాయం 1-2 చదవండి తల్లి సరిగా. కలవరపడనీయకుడి, విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు. ఇదిగో చూడండి, తండ్రి ఇంట్లో ఏమున్నాయంట? నిద్రపోతా ఇను. తండ్రి ఇంట ఏమున్నాయంట? తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. లేని ఎడల తండ్రి ఇంట్లో ఏమున్నాయి? నిద్రపోతా ఏమున్నాయి? ఓయ్, ఎవరన్నారు ఈ మాట? ఓరి నిద్రపోతా, లేచి నీ దేవునికి. ఎవరు చెప్పారు ఈ మాట? పడవలో ఉన్నటువంటి ఓడ నావికుడు చెప్పాడు. నిద్రపోతా, లేచి నువ్వేం చేయాలి? మరల పనుకోవాలా దుప్పటి కప్పుకొని. యేసు రక్తమే జయం కలుగునుగాక. వినాలి. ఓరి నిద్రపోతా అన్నాడు అంటే మెలకువగా ఉండి దేవుని వాక్యము విను అని అర్థం. అది ఆ మాటకు అర్థం. నిద్రపోతా కాదు, కుర్చీలో కూర్చొని నిద్రపోతా వాక్యం వినలేవు, గోడ కానుకోలేవు, గోడ కానుకొని నిద్రపోయావు. యేసు రక్తమే జయం కలుగునుగాక. ఒకడు నిద్రపోయి కిటికీలో నుంచి కింద పడ్డాడు, చచ్చిపోయాడు. బైబిల్ గ్రంథం రాయబడింది. నిన్న ఒక వార్త చదివాను. ఐపీఎల్ అది మ్యాచ్ జరుగుతూ ఉంటే బెట్టింగ్లో వీడు ఎన్ని అంతస్తులో ఉన్నాడు? 12 అంతస్తులో 15 అంతస్తులో ఉన్నాడు. అదేదో నాకు న్యూస్లో వచ్చింది. వాడు బెట్టింగ్ ఆడుతూ ఆ న్యూస్ చూస్తూ బాల్కనీలో తిరిగాడో మరి టెర్రస్ పైన తిరిగాడో తెలియదు, దబ్బని కింద పడి చచ్చిపోయాడంట. ఈ వార్త చదివినారో లేదు నాకు తెలియదు. గమనించాలి. అంటే అన్కాన్షియస్లో ఉంటే ప్రమాదం. కాన్షియస్లో ఉండండి. యేసు రక్తమే జయం కలుగునుగాక. హల్లెలూయా. చేతులు ఊపుతూ చెప్పండి మంచిగా సరిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ? ఏ స్థలములో? నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి. మనం ఇల్లు కట్టించుకున్నాం, మంచి ఇల్లు, సోఫా సెట్ కానీ కబోర్డ్లు కానీ. నేను కూడా కట్టించాను ప్రభు కృపను బట్టి, ఏదో అప్పు చేసి. అవునా కదా? కట్టించుకున్నా. ఇవి ఏవి మనతో రావండి. మనతో వచ్చేది ఏంటంటే మన క్రియలు మన వెంట వస్తాయి. ఒకటి మాత్రం, అంటే మనము చేసిన క్రియలు, పనులు మన వెంట వస్తాయి. వెంట వచ్చి ఏం చేస్తాయంటే దేవుని దగ్గర నిలబడతాయి. ఎవరి దగ్గర నిలబడతాయి?
దేవుని దగ్గర నిలబడతాయి. దేవుని దగ్గర నిలబడినప్పుడు ఏం చేస్తాయంటే, ఈ క్రియలు ఉన్నాయి కదా, మంచి క్రియలు చెడ్డ క్రియలు ఉన్నాయి కదా, ఇవేం చేస్తాయంటే దేవుని దగ్గర అప్పగిస్తాయి. దేవుడు ఫిల్టర్ చేస్తాడు, మంచి క్రియలను చెడ్డ క్రియలను ఫిల్టర్ చేస్తాడు. ఇప్పుడు ఒక ఫిల్టర్లో, ఫిల్టర్ తెలుసా లేదా మీకు ఎంతమంది తెలుసా అండి? ఫిల్టర్, వాటర్ ఫిల్టర్ తెలుసా? మురికి నీళ్ళు గడ్డలు ఉన్నటువంటి గిన్నెలో పోస్తే ఆ గడ్డలు నీటిని, మంచి నీటిని కిందికి వదులుతుంది. డస్ట్ అంతా కూడా గడ్డలు ఆపేసి మంచినీరు ఏమవుతుంది, కింద ఇంకో గిన్నెలో పడతాయి. ఆ గిన్నెలో ఉన్నటువంటి వాటరు తాగితే ఏమవుతుంది, ఆరోగ్యానికి మంచిదా కాదంటారా? పలకరే, మీకు అర్థమవుతుందా? క్రియల్ని దేవుడు ఫిల్టర్ చేస్తాడు. చెడ్డ క్రియలు ఒక చోట పెడతాడు, మంచి క్రియల్ని ఒక చోట పెడతాడు. ఈ రెండింటిని ట్రాలీ చేసి దేవుడు నీకు తీర్పిస్తాడు. తీర్పు ఇచ్చేది ఏంటంటే, నువ్వు చేసిన క్రియలు మంచివైతే అవి నీతోటి సాక్ష్యం పొందుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నీ క్రియలు చెడ్డవైతే నీతో పాటే నిత్య నరకానికి వెళ్ళిపోతాయి. మన క్రియలే, మన ఇండ్లు మనతో రావు, మన క్రియలే మనతో వస్తాయి. వాక్యం అంటుంది, ఏమని సెలవిస్తా ఉందంటే, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు, అంటే భూ సంబంధమైన నివాసాలు కాదు, పరలోకములో బంగారముతోను, వజ్రాలతోను, వెండితోను, మన కొరకు రక్తములతోను, 12 ముత్యములతో ఒక గొప్ప నగరం ఉంది అక్కడ. హల్లెలూయా. ఆ ఇల్లు చాలా సుందరమైనవి. ఆ ఇల్లు తాపి మేస్త్రులు కట్టినవి కావు, గౌండలు కట్టినవి కావు, కార్పెట్లు కిటికీలు బిగించినవి కావు, బండ పరుపు వేసే వాళ్ళు వేసినవి కావు. సాక్షాత్తు దేవదూతలే మన కొరకు నిర్మించారు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు దేవదూతల చేత మన కొరకు నిర్మించినటువంటి ఒక అందమైనటువంటి నగరం ఉంది. ఆ నగరములో నీవు నేను ఉండుగాక. హల్లెలూయా. అది పరిశుద్ధులు ఉండే స్థలము. విచ్చలవిడిగా తిరిగి నీ ఇష్టానుసారంగా జీవించి నా జీవితము నా ఇష్టము అడగడానికి నీవెవరివి నీవెవతివి అని మాట్లాడితే ఒక రోజున లెక్క అడిగేవాడు ఒకడున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దైవజనుడి యొద్దకు వెళ్ళిపోవటం వలన దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. పరలోక రాజ్యమునకు ఎక్కిపోవటం వలన ఏమొస్తుందండి మనకు? ఆశీర్వాదము. ఏమొస్తుంది? ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదము నీకు సంభవించాలంటే ఎక్కేటువంటి ఒక అనుభవంలోనికి నువ్వు రావాలి. ఆ దైవజనుడు దీర్ఘదర్శి, ఎక్కేటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలి. అప్పుడే పరలోకములో ఇండ్లు కానీ ఇంకా ఆశీర్వాదాలు కానీ దేవుడు నీకు ఇస్తాడు. అయితే నీవు పరిశుద్ధమైన కన్యకగా నువ్వు జీవించగలిగినప్పుడు దేవుడు నిన్ను అంచెలంచెలుగా దీవిస్తాడు. హల్లెలూయా. ఇంకో మాట జ్ఞాపకం చేస్తా. బైబిల్ గ్రంథంలో దైవజనుడు మాట ఇస్తే బలిపీఠమే పడిపోయిందంట. ఎందుకయ్యా బలిపీఠం పడిపోయిందంటే దేవునికి కోపం వచ్చింది. సేవకులు మాత్రమే బలి అర్పించాలి. సేవకులు కానివారు బలి అర్పిస్తే ఎవరికి కోపం వచ్చింది చెప్పరే? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవునికి కోపం ఎందుకు వచ్చిందంటే, సేవకుడు కాకుండగానే, ఇప్పుడు రాజు పని రాజు చేయాలి, గాడిద పని గాడిదనే, కుక్క పని చెప్పరే? ఎవరి పని ఎవరెవరు చేయాలి? అర్థమవుతుందా మీకు? ఎవరి పని ఎవరు చేయాలి? గాడిద పని, కుక్క పని. రాజు పని ఏంటి? ప్రజలను పరిపాలించుట, ధర్మంగా రాజ్య పరిపాలన చేయాలి. యాజకుని పని ఏంటి? దేవుని సేవ క్రమముగా జరిగించాలి. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చాడు, బేతేలుకు వెళ్ళయ్యా. అక్కడ బేతేల్లో యెరోబాము రాజు యూదా పట్టణములో దేవునికి విరోధముగా, అంటే నాకు విరోధముగా బలి అర్పిస్తున్నాడు, నువ్వు వెళ్ళంటే
అప్పటికే యెరోబాము బలిపీఠం మీద నిలబడ్డాడు, బలి అర్పించడానికి వెళ్తున్నాడు. వెళ్తా ఉండగానే దేవుని సేవకుడు అలా వచ్చి బలిపీఠం చెప్తున్నాడు. బలిపీఠమా, బలిపీఠమా, నువ్వు బద్దలై నీ మీద ఉన్నటువంటి బొక్కి మాంసపు కట్టెలు అన్ని కూడా ఒలిగిపోదుగాక అన్నాడు. బలిపీఠం పడిపోయినంత, బలిపీఠం పడిపోయింది. పడిపోయేసరికల్లా రాజు కోపం వచ్చి రే వాడిని పట్టుకోండి అన్నాడు. ఎవరితో? సైనికులతో అంటున్నాడు, వాడిని పట్టుకోండి అన్నాడు. వాడిని పట్టుకోండి అని బలిపీఠం మీద నుండి చెయ్యి ఇలా చాపాడు. అంతే. ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి ఒట్టి చక్కగా ఎండిపోయిందండి. దైవ సేవకుని ఎప్పుడు కూడా వాడు వీడు అనే మాట మీ నోటికి రాకూడదు. ఈ చెయ్యి ఒట్టి చక్కగా ఎండిపోయింది. ఎండిపోయిందంతే. చెయ్యి దించుకోలేకపోతున్నాడు, ఎత్తుకోలేకపోతున్నాడు, ముడుచుకోలేకపోతున్నాడు. దేవుడు నీకు తన పోలిక చొప్పున తన స్వరూపమును సృష్టించి నీలో రక్త మాంసములన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసింది. దేవుడు నీవు మంచిగా బ్రతకమని. సేవకుల మీద నువ్వు శాసించగలిగితే రాజు చెయ్యంతా కూడా మొత్తం ఒట్టి కర్ర కాలిపోతే బొగ్గు ఎట్లా ఉంటుంది? నల్లగా మారిపోతుందా? ఆ విధంగా మాడిపోయింది. మళ్ళీ అంటున్నాడు, అయ్యా దైవజనుడా, దేవునికి ప్రార్థన చేయి, ఆ చెయ్యి మునుపటి వలె బాగున్నట్లు అన్నాడు. మరలా సేవకుడు ప్రార్థన చేశాడు, చెయ్యి మునుపటి వలె బాగైందంట. కొట్టు చప్పట్లు గట్టిగా. చూద్దాం రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము 2, 3, 4, 5 వరకు. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట సెలవిచ్చాడు. మాట్లాడుచు, బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మాట్లాడుచు దావీదు సంతతిలో యోషియా అనబడిన ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపము వేయివాడు ఉన్నత స్థలము, చూడండి ఉన్నత స్థలము, ఉన్నత స్థలం మీద యాజకులను అతడు నీ మీద అర్పించుడు. అతడు మనుష్య శల్యముతో నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోవునని. చూడండి సేవకుడు బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్నటువంటి బొగ్గు నిప్పులు తొలగిపోతాయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీదటువంటి తన చెయ్యి చాపగా వాని పట్టుకొనమని చెప్పినప్పుడు అతడు చాపిన చెయ్యి ఎండిపోయిన. మీరు గుర్తుంచుకోకండి, సేవకులతో మాట్లాడే మాట వాని పట్టుకోనండి. కళ్ళు నెత్తికెక్కాయి. యెరోబాము సొలొమోను దగ్గర పనివానిగా పెరిగినటువంటి వ్యక్తి. యెరోబాము సొలొమోను దగ్గర ఒక జీతగానిగా పనివానిగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు తీసుకుని వచ్చి ఇదిగో యూదులకు రాజుగా చేస్తే, అతను ఇశ్రాయేలుకు రాజుగా చేస్తే, ఆ ఇశ్రాయేలు ప్రదేశంలో రాజుగా పరిపాలన సరిగా చేయకుండా దేవుని ప్రజలందరూ కూడా విగ్రహారాధన తట్టు తిప్పుతున్నాడు. అందుకని దేవుడి కోపం వచ్చింది. బలిపీఠం మీద నిలబడి బలి అర్పిస్తున్నాడు. ఎందుకో సేవకుడు అంటున్నాడు, వాడిని మీరు పట్టుకోనండి అంటే ఆ చెయ్యి అలాగ వెండిపోయింది. వెండిపోయిన తర్వాత ఏమంటాడు సేవలా మట్టను దాని వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయాను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుక్కి దాని మీద నుండి తొలగిపోయాను. అప్పుడు యెరోబాము రాజు మాట్లాడుచు, నా చెయ్యి మునుపటి వలె బాగోగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనుమని
ఆ దైవజనుని బ్రతిమాలు కొనగా దైవజనులు యెహోవాను బ్రతిమాలు కొనగా రాజు చెయ్యి మరలా మునుపటి వలె బాగా ఉన్నంత గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. దైవజనుని యొక్క మాటకు దేవుడిచ్చినటువంటి కృప చూడండి. అది బద్దలైపోయింది. ఈ వ్యక్తి చెయ్యి లేపేసరిగల చెయ్యి వెండిపోయింది. మరలా దేవుని వేడుకున్న సరిగల చెయ్యి మునుపటి వలె. సేవకుడు పిలుస్తున్నా కానీ మూతి తిప్పుకొని పోతావే, ఆ మూతికి పక్షవాతం వస్తే ఎట్లా? పలకరే. సేవకుడు పిలుస్తున్నా కానీ వినబడినట్టుగానే తిరుగుతున్నావే నీవు. దేవుడు అదే శోలను మూసేస్తే ఎట్లా? ఏమో అమ్మ నాకేం వినబడతలేదు, అమ్మా అమ్మా అన్నమేదరమ్మా నాకు, ఏమోరా ఏం వినబడతలేదు నాకు, ఏమోరా వినబడతలేదు. ఏయ్ రా భర్త పిలిచినా కానీ, ఏయ్ రా అని పిలిచినా కానీ ఏంది ఒక్కరు నోట్లో కొనుక్కుంటున్నావు, నోట్లో నీవు కొనుక్కుంటున్నావు. దేవుడు సేవకుడు బాధపడితే, సేవకుని మాట్లాడితే వచ్చేటువంటి పరిణామాలు చూడండి. మీకు ముందు చెప్పాను, దైవజనుని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు దేవుడు దైవజనునికి విధించేటువంటి శిక్ష కూడా ఒకటి ఉంది. ఈ మాట చెప్పిన ముగిస్తాను. ఆ శిక్ష ఏంటంటే, నువ్వు బేతేలుకు వెళ్ళిన తర్వాత ఎవరి ఇంట్లో, అదే సేవకునికి, నువ్వు ఎవరి ఇంట్లో భోజనం చేయకూడదు సుమి, నీళ్ళు తాగకూడదు, సువార్తను ప్రకటించాలి, వెనక తిరిగి రావాలి. అంటే వచ్చిన మార్గం రాకూడదు, వేరొక మార్గం నువ్వు రావాలి అని దేవుని చేత సెలవు పొందుకున్నాడు. కానీ ఆ బేతేల్లో దొంగ ప్రవక్తలు అంటారు, దొంగ పాస్టర్. ఈ పాస్టర్ ఏం చేశాడంటే, సరాసరి ఇద్దరు కొడుకులను పంపించి గాడిదలను ఇతను రెడీ చేసుకొని ప్రయాణమే వెళ్ళి ఆ సేవకుతో అంటాడు, ఇదిగో దైవజనుడా రా, మా ఇంటికి రా, దేవుడు నేను ప్రార్థనలో ఉన్నాను, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఉత్తదే, దర్శనం లేదు, పిలుపు లేదు, ప్రత్యక్షత లేదు. దైవజనుడా నువ్వు రా మా ఇంటికి. అయ్యా నేను రానండి, దేవుడు నాకు బలిపీఠానికి సువార్తను ప్రకటించని వచ్చేయన్నాడు, నువ్వు వచ్చిన మార్గం కూడా అదే మార్గం రాకూడదు, వేరే మార్గంలో రావాలన్నాడు. అందుకని నేను ఇప్పుడు బిల్డింగ్లకు రావాలంటే ఉదాహరణకు ఎన్ని దారులు ఉన్నాయండి? ఇటు సంతోష్ నగర్ నుంచి రావచ్చు, ఉల్చాల నుంచి రావచ్చు, టౌన్ నుంచి రావచ్చు, కొడుమూరు దారుల నుంచి 4 రస్తాలు ఉన్నాయా? ఆ బేతేలు కూడా ఎన్ని రస్తాలు ఉన్నాయో తెలియదు. నువ్వు వచ్చిన దారిలో వెనక్కి తిరగక నువ్వు వేరొక దారిలో నువ్వు రా అన్నాడు. వింటున్నావా? ఒకడు సేవకుడు పనిబడి ఫోన్ చేసినా వాడు ఫోన్ ఎత్తాడు. ఒకవేళ ఆ సెల్ జోబులో పెట్టుకున్నప్పుడు పేలిపోతే పలకరే. ఏం పడిచావు? సెల్లు జోలో పేలిపోతే ఏందిరా నీ పరిస్థితి? మాటకు ఏమైతే రాజు మొత్తం పగిలిపోతుంది, అంతేగా పడిపోయినట్టు పడిపోతుంది. సెల్లు పేలిపోతుంది, ఏం చేస్తావు? ఫోన్ ఎత్తకుంటే నీకు అంత కళ్ళ కవరమా? ఫోన్ ఎత్తాడు, పడిపోతావు. పడిపోతే పరిస్థితి ఏంది? చాలా ప్రమాదం. జాగ్రత్త. వచ్చిన దారిలోనే వెనక్కి రాకూడదు అన్నాడని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే వేరొక దారిలో వెళ్తున్నాడు. ఈ ముసలి ప్రవక్త బ్రతిమాలుకుంటున్నాడు, లేదయ్యా మా ఇంటికి రావాలి, మా ఇంటి అంటే వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఇంట్లో భోజనము చేసి మరలా తిరిగి ఆ దారిలో వెళ్తూ ఉంటే దేవుడు ఒక సింహానికి ఆజ్ఞాపించాడంట. ఇదిగో ఆడొక ముసలి పాస్టర్ వస్తున్నాడు, ఆ పాస్టర్కి నేను చెప్పాను తినవద్దని ఆ ఊర్లో, అయినా భోజనానికి వెళ్ళాడు. ఇదిగో సింహము నువ్వు దారిలో కాసుకొనుండు. ఎక్కడ కాసుకొని సింహము? యోహానన్నా ఏడుంది? ఈయన పోయే రస్తలోనే ఉంది. ఆ సింహం పోయే రస్తలోనే ఉంది, కాసుకొని ఉంది. అది ఆవురావురమంటూ ఉంది. కానీ దేవుని సెలవు ఏంటంటే చంపమనింది, తినమని చెప్పలేదు. ఆయన గాడిద మీద వస్తూ ఉంటే సింహము ఒక్కసారిగా అతని మీద, ఆ సేవకుని మీద పడి అతని గొంతు కొరికి చంపేసింది. రక్తము నాకు లేదు,
మాంసము తినలేదు. గాడిద, సింహము పక్కపక్కనే ఉన్నాయి. ఈ మనిషిని చనిపోయాడు. కారణం ఏమిటంటే దేవుని శాపం దైవ సేవకుని మీదకి వచ్చింది. కారణం ఏమిటంటే మాట వినక. ఏం వినక? చెప్పాలి తల్లి, ఏం వినక? చదువుదామా ఆ మాట సరిగా? అమ్మా మీరు ఎక్కడ చదువుతున్నారు అమ్మా? మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం చదవండి. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను. ఒకడు వచ్చి బేతేలులో అమ్మమ్మ అంత దూరం కాకుండా 22 చదువుకుంటారండి. నీవు వెనుకకు వచ్చి నీవు అచడన్న పానములు పుచ్చుకొనవలెనని ఆయన సెలవిచ్చిన స్థలమునకు భోజనము చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల యొక్క సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. అంతటా వారు అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అతడి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ప్రవక్త గాడిద మీద గంత కట్టించాను. అతడు బయలుదేరి మార్గమున పోవచుండగా ఒక సింహము అతనికి ఎదురుగా పడి అతన్ని చంపి అతని కళేబరము మార్గమందు పడి ఉండెను. గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును శవము దగ్గర. చూసారా, సింహము తినలేదు. దేవుడు సెలవిచ్చిన మాట, నీ కళేబరము నువ్వు పితరుల యుద్ధకు వెళ్ళిపోతావు. కనుక దైవ సేవకునికి వచ్చినటువంటి శాపం ఏంటంటే దేవుని మాట వినకపోవుట. ఇది గుర్తుంచుకోవాలి. దైవ సేవకుని దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే ఎక్కి వెళ్ళాలి. ఒక విశ్వాస జీవితంలో ఆత్మీయంగా ఎక్కుదామంటారా దిగుదామంటారా? చెప్పాలి. ఎక్కుదామా దిగుదామా? బైబిల్లో ఒకడున్నాడు, యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతున్నాడంట. ఎక్కడికి? యెరూషలేము నుండి యెరికో. అంటే యెరూషలేము అనగా దేవుని మందిరము. ఎక్కిపోవాలి కానీ దిగి వెళ్ళకూడదు. దిగి వెళ్తున్నాడు. దిగి వెళ్తుంటే దొంగలు వచ్చారు, దేహాన్ని గాయపరిచారు, కొన ఊపిరితో వదిలేశారు. కారణం ఏమిటి అంటే దిగి వెళితే దెబ్బలు తగినా లేదా అంటే ఆ సందర్భం వేరు కదా. పాస్ గారి సందర్భం ఎందుకు? ఏరు కాలువలు దిగి వెళ్ళాడా? ఎక్కాలి కానీ దిగకూడదు. హల్లెలూయా. నువ్వు ఎక్కాలి కానీ చర్చిలో కూర్చొని ఆత్మీయంగా నువ్వు ఎదగాలి కానీ ఆత్మీయంగా నువ్వు ఎప్పుడు కూడా దిగజారకూడదు. దేవునికి దశంభాగాలు ఇచ్చే విషయంలో, కానుకలు ఇచ్చే విషయంలో, ఇదిగో పిడికిల బియ్యము తీసే విషయంలో, క్యారెట్ తెచ్చే విషయంలో మెట్టు నువ్వు ఎక్కాలి కానీ దిగజారకూడదు. ఏమై ఉండాలి? ఎక్కాలా దిగాలా? చెప్పాలి. ఎక్కాలా దిగాలా? ఆత్మీయతలో నువ్వు ఎక్కాలి, పరిశుద్ధమైన జీవితంలో ఎక్కాలి, విశ్వాసములు ఎక్కాలి, రక్షణ విషయంలో నువ్వు ఎక్కాలి. అలాంటి ఎక్కేటువంటి అనుభవం నీకు వచ్చునుగాక. కన్యకలు నీకు ఎదురుపడుదురుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రభు శరీరంలో, ప్రభు యొక్క రక్తములో చేయి వేసేటువంటి వారందరూ లైన్ ప్రకారంగా మోకరించండి. బల్లలో చేయి వేసేటువంటి వారందరూ లైన్ ప్రకారంగా మోకరించండి. బాప్తిసం లేని వారు వెనకాల కూర్చునండి. బాప్తిసం ఉన్నవారు మాత్రమే మూడో పిల్లల కాటు నుంచి కూర్చునండి. లైన్ ప్రకారంగా మోకరించండి. త్వరగా నాకు చిన్న పిల్లలు కాస్త దారికి అడ్డం లేకుండా కూర్చునండి. త్వరగా మోకరించాలి. త్వరగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం ముందుకంటే తల్లిదండ్రులండి మార్చి అది తీసేయి, చేరవి తీసేయి. బాప్తిసం పొందిన వారందరూ మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము ప్రభు మీ దగ్గరికి, ప్రభు శరీరం, ప్రభు యొక్క రక్తం వస్తుంది.